దశాబ్దాల నిరీక్షణలకు తెరపడింది. మరికొన్ని గంటల్లో అయోధ్య రామయ్య దివ్య రూపం భక్త కోటికి కనువిందు చేయబోతోంది. కోట్లాది మంది భక్త హృదయాలు ఉప్పొంగేలా భవ్యమైన దివ్యమైన మందిరంలోకి రామచంద్ర ప్రభువు వేం చేయబోతున్నారు. ఆ దివ్యమంగళ రూపం కోసం పరితపిస్తున్న భక్త కోటి ఆర్తి తీరేలా బాలరాముడిగా రేపు తొలి దర్శన భాగ్యాన్ని కలిగించబోతున్నారు. అయోధ్యలో దివ్యంగా రూపుదిద్దుకున్న భవ్య మందిరంలో శ్రీరామచంద్రుడు కొలువు తీరబోతున్నారు. కనులారా బాలరాముణ్ణి వీక్షించే భాగ్యం భక్తులకు దక్కనుంది. ఇక రామయ్య ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పట్టంతో అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబయింది. ప్రముఖులంతా అయోధ్యకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే భారీ భక్తజన సందోహంతో అయోధ్య కిటకిటలాడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర రాజకీయ ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మిక ఇతర రంగాల ప్రముఖులు ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభాయమానంగా మారుతోంది. నగరమంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. అయోధ్యలో ఎటు చూసినా శుభవేళ రానే వచ్చింది, అయోధ్య సిద్ధమైంది అంటూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అయోధ్యకు తరలివస్తూ ఉన్న భక్తులకు సాదర స్వాగతాన్ని పలుకుతున్నాయి. లౌడ్ స్పీకర్ల నిండా రామనామం, భక్తి గీతాలు మార్మోగుతున్నాయి. అయోధ్య అనువనువు రామమయంగా మారింది. జగమంతా రామమయం అనిపిస్తోంది. ఇక ప్రాణప్రతిష్ఠ రోజు అంటే సోమవారం ఉదయం 6:30 నుంచి దర్శనం, హారతి సమయాలు, మేలుకొలుపు, శృంగార హారతి కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటలకు భోగహారతి ఇస్తారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన 12:15 నుంచి 12:45 మధ్య జరుగుతుంది. దైవ సన్నిధిని దర్శించే అవకాశం ఉదయం 7 నుంచి 11:30 వరకు అందుబాటులో ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 7:30 నుంచి సరయూ నదిలో సంధ్యాహారతిని నిర్వహిస్తారు. ఇక బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ పూజతో సోమవారం 14 మంది దంపతులు పాల్గొంటారు. దేశంలో ఉత్తర, తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఈశాన్య ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేశారు. రామాలయ నిర్మాణం కోసం అన్ని ప్రాంతాల వారు పోరాడిన నేపథ్యంలో ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి వారిని ఎంపిక చేశారు. ఇక అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక ప్రసాదాలు అలరించనున్నాయి. తెప్లా, బాదం మిఠాయ్, మటర్ కచోరీ, తిరుమల శ్రీవారి లడ్డూలు, 1265 కిలోల భారీ లడ్డు తదితరాలను సోమవారం బాలరాముడికి నివేదిస్తారు. మరోవైపు బాలరాముని నివేదన కోసం లక్నో నుంచి ఛప్పన్ భోగ్తో కూడిన వెండి థాలీ కూడా అయోధ్యకు చేరింది. స్వామికి నివేదన తర్వాత వాటిని దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులకు మహాప్రసాదంగా అందిస్తారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఈ నెల 16 నుంచే ఘనంగా జరుగుతున్నాయి. ప్రాణ ప్రతిష్ఠ రోజు హోమాలు, జపాలు, ఇతర ప్రధాన క్రతువులతో పాటు బాలరాముడి విగ్రహానికి శోభయాత్ర నిర్వహిస్తారు. తెల్లవారుజామునే సరయూ నదిలో విగ్రహానికి స్నానం నిర్వహించి నేత్రపర్వంగా శోభయాత్ర ద్వారా పట్టణానికి తరలిస్తారు. అక్కడ అతి పురాతన ఆలయాల సందర్శన తర్వాత గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ఠకు తరలిస్తారు. అప్పటి వరకు విగ్రహ నేత్రాలను కప్పి ఉంచుతారు. బాలరాముడు అప్పట్లో అయోధ్యలో స్నానపానాదులు చేస్తూ సంచరించిన తరహాలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. రాముడి సుగుణాలు అనేకం, అందులో ప్రతి ఒక్కటి విలక్షణమే. అలాంటి రాముడు పుట్టిన చోట నిర్మిస్తున్న మందిర నిర్మాణంలోనూ ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని నభూతో నభవిష్యతిగా వర్ణిస్తున్నారు. ఆధునిక భారతావనిలో రాతితో నిర్మించిన అతిపెద్ద దేవాలయం కూడా ఇదే కావటం విశేషం. సిమెంటు, స్టీలు, ఇతర అనుసంధాన రసాయనాలు లేకుండా పూర్తిగా రాతితోనే దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి గర్భాలయంగా ఉండే ప్రధాన ఆలయ నిర్మాణమే జరుగుతోంది. 3 అంతస్తులుగా ఉండే ఈ ఆలయంతో పాటు ఆ ప్రాంగణంలో ప్రాకారం, ఆవల మరో 8 మందిరాలు కూడా ఉంటాయి. శ్రీరాముడి జీవితంతో అనుబంధం ఉన్న భిన్న వర్గాలకు చెందిన వారి ఆలయాలను నిర్మిస్తున్నారు. వాల్మీకి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, శబరి, అహల్య, గుహుడు లాంటి వారితో కూడిన 8 మందిరాలను నిర్మిస్తున్నారు. మర్యాద పురుషోత్తముడి సామాజిక దృష్టికోణానికి నిదర్శనంగా ఇప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆలోచన చేశారు. దక్షిణాది దేవాలయాల మాదిరిగా ద్రవిడ శైలిలో ఉండే రాజగోపురాలు ప్రధానాకర్షణగా నిలవనున్నాయి. అయోధ్య రామ జన్మభూమి ప్రధాన ఆలయాన్ని ఉత్తర భారతీయ నాగర శైలిలో నిర్మిస్తున్నారు.
అయితే ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా రామజపం మార్మోగుతోంది. జై శ్రీరామ్ నామ స్మరణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రామమందిరం కల నెరవేరే మధుర క్షణాలు మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్నాయి. ఉత్తర భారత్లోని అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కోసం దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేశానికి ఉత్తరాన ఉన్న అయోధ్య రాముడికి జన్మస్థలమైతే, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రాముడు నడయాడిన ప్రాంతం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న భద్రాచలానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భద్రాచలం నుంచి పర్ణశాల వరకు రామలక్ష్మణులు తిరిగినట్లుగా అనేక ఆధారాలు ఉన్నాయి. భద్రాచలం రామాలయానికి అయోధ్యకి చాలా విషయాల్లో పొంతన ఉంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం అప్పుడు నిజాం పాలనలో ఒక తహసీల్దార్ తనను కలలో సాక్షాత్కరించినటువంటి రామయ్యకు ప్రాణప్రతిష్ఠ చేసి గుడి నిర్మించాలి అనుకున్నాడు. ఇందుకోసం తహసీల్దార్ పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలో వసూలైన శిస్తుతో గుడి నిర్మాణాన్ని చేపట్టినట్లుగా, అదేవిధంగా అయోధ్యలోనూ భారతీయుల వద్ద విరాళాలుగా సేకరించి మరోమారు రామయ్యకు ప్రాణప్రతిష్ఠను చేస్తున్నారు. ఒకప్పుడు నిజాం ప్రభువైన తానీషా రాముడికి తలంబ్రాలు ఇచ్చినట్లే ఇప్పుడు రామ్ లల్లాపై కేసు వేసిన ముస్లిం వ్యక్తులు కూడా రామయ్య నిర్మాణానికి చేయూతనివ్వటం విశేషం. ప్రపంచంలోని ఏ దేవుడి నగలైనా భక్తులు చేయిస్తారు, కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం స్వామివారి నగలకు స్వయంగా ఆ శ్రీరాముడే కదలి వచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. తానీషా ప్రభువుల ఖజానాలో నగదుతోనే కంచర్ల గోపన్న రాములవారికి, సీతమ్మకు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నగలు చేయిస్తాడు. దీంతో ఆగ్రహించిన తానీషా గోపన్నను చెరసాలలో బంధిస్తాడు. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి వచ్చి 6 లక్షల రామమాడలను రాశిగా పోసి తానీషాకి ఇస్తాడు. అలా రాముడు తన ఆభరణాలకు తానే మూల్యం చెల్లించుకున్నట్లయింది. దీంతో రామదాసు భక్తిని తెలుసుకున్న తానీషా నాటి నుంచి రాములవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ప్రారంభించారు. నేటికి భద్రాచలం రాములవారి దేవస్థానంలో చైత్ర శుద్ధ నవమి రోజున జరిగే కళ్యాణానికి ప్రభుత్వం తరఫున వీటిని అందజేస్తూ ఉండటం విశేషం. ఇప్పుడు అయోధ్యలో సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించే అవకాశం లేకపోలేదు.